హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫ్యాషన్స్. ఈ వీడియోలో వచ్చేసి ఒక అంబరిల్లా డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయబోతున్నానండి. నాకు తెలిసినంతలో మీకు కొన్ని డీటెయిల్స్ అయితే చెప్పబోతున్నాను డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ గురించి. ఫస్ట్ నేనైతే ఈ డ్రెస్కి హై నెక్ మార్కింగ్ వేశాను. తర్వాత డీప్ నెక్ అన్నారనేసి మార్కింగ్ చేంజ్ చేసి మళ్ళీ డీప్ నెక్కి షోల్డర్ అంతా అడ్జస్ట్మెంట్ చేసి కటింగ్ చేశాను అనమాట. మనకి టాప్ పార్ట్ అయితే కటింగ్ అయిపోయింది. అండ్ ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్కి నెక్ కొంచెం లెంత్లో తేడా ఉంటాయి కదా కామన్గా. దానికి అడ్జస్ట్ చేసేసుకొని నెక్ని డీప్ చేసేసుకొని ఫ్రంట్ను ఒక నెక్ వచ్చేసి ఒక చిన్న కరువులాగా చేయమని చెప్పారు కస్టమర్, ఒక పిక్ సెండ్ చేసి. సో మనం దానికి ఒక చిన్న కరువులాగా కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు వీడియోలో ఏ విధంగా చూస్తున్నారో ఆ విధంగా కరువుని అయితే కట్ చేసేసుకుంటున్నాను అనమాట వన్ సైడ్. ఇంకా ఈ కటింగ్ అయిపోయాక మీకు అర్థమవుతుంది ఆ కర్వ్ అనేది ఏమి అంటున్నానని. ఇలా దీనికి ఏం పేరు పెట్టాలో నాకు తెలియదండి, నేనైతే కర్వ్ అని చెప్పేశాను. అండ్ కామన్గా ఇక నేను డ్రెస్సెస్కైనా బ్లౌజెస్కైనా ఫ్రంట్ డీప్ తీస్తూ ఉంటాను, హ్యాండ్స్కి కూడా డీప్ తీస్తానండి. ఇక డీప్ తీసేసాను, అన్నీ చూసేసుకున్నాను. ఫ్రంట్ బ్యాక్ మనకి కటింగ్ అయిపోయింది. బ్యాక్ వచ్చేసి రౌండ్ నెక్కే పెట్టాను టాప్కి. ఇప్పుడు ఆ డ్రెస్కి హ్యాండ్స్ కట్ చేసేసుకుంటున్నాను. ఈ హ్యాండ్స్లో ఇవి వచ్చేసి ఎల్బో హ్యాండ్స్ లెంత్ పెట్టానండి. అయితే ఇక్కడ చిన్న హ్యాండ్ ఎందుకు కట్ చేసుకుంటున్నాను అనుకుంటున్నారా? మీరు వీడియో చివరి వరకు చూడండి. నేను హ్యాండ్కి ఒక వేరే డిజైన్ పెట్టానన్నమాట. ఆ డిజైన్కి మనకి లైనింగ్ ఫుల్ లెంత్ అవసరం లేదు. అంబరిల్లా కటింగ్కి లైనింగ్ని కూడా స్కర్ట్ కూడా కట్ చేసేసుకున్నాను. ఇక మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేస్తున్నాను. మెయిన్ ఫ్యాబ్రిక్ వచ్చేసి ఈ ఫ్యాబ్రిక్ నా స్టోర్లోనే అవైలబుల్గా ఉంటుంది. మీటర్ వచ్చేసి జస్ట్ 80 రూపీస్ మాత్రమే. కావాల్సిన వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు. ఎక్కువ ఫ్యాబ్రిక్ కూడా లేదు, అయిపోవచ్చింది. ఇందులో 2 కలర్స్ అవైలబుల్గా ఉంటాయి. ఇక లైనింగ్ని బేస్ చేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా మనకు కావాల్సినంత లెంత్లో కొలుచుకొని కట్ చేసేసుకోవడమే. మెయిన్ ఫ్యాబ్రిక్ కూడా కటింగ్ అయిపోయింది కదా. ఇక్కడ మనకి నడుము కరెక్ట్గా వచ్చిందా లేదా అనేసి మెయిన్ ఫ్యాబ్రిక్ ఓపెన్ చేసి చూడడం కంటే పైన మిగిలిపోయిన కట్ చేసిన చిన్న పీస్ని చూసుకోవడం బెటరు నా ఉద్దేశంలో. ఇక జాయింటింగ్స్ అండి. అప్పరు బ్యాక్ ఫ్యాబ్రిక్ని నేను ఫస్ట్ జాయిన్ చేశాను. తర్వాత దీనికి పైపింగ్ ఏం వేయలేదు, అవసరం లేదనేసి ఫ్రంట్ కూడా కంప్లీట్ చేసేసుకున్నాను. అండ్ ఇప్పుడు హ్యాండ్ని అయితే నేను ఫస్ట్ ఏ షేపు ఏం కటింగ్ చేయలేదు. లైనింగ్ని జాయిన్ చేశాకనే మెయిన్ క్లాత్ షేప్ కటింగ్ చేసేసాను అనమాట. ఇప్పుడు నేను హ్యాండ్ లెంత్ ఎంత కావాలని కొలుచుకొని విడ్త్ అడ్జస్ట్ చేసుకొని హ్యాండ్ని షేప్ తీసుకుంటాను. ఇది ఎల్బో హ్యాండ్ కదా మనకు కావాల్సింది. మనం షార్ట్ హ్యాండ్ మెజర్మెంట్ తీసాం, ఇంకా బాటమ్ తీయలేదు కాబట్టి ఇక్కడ మలిచి కుట్టుకోవడానికి ఖర్చు వదిలేసి మిగిలిన హ్యాండ్ని నేను కట్ చేసుకుంటున్నాను మెజర్ చేసుకొని, కింద హ్యాండ్ విడ్త్ తీసుకోను అనమాట. అయితే ఇలా కనిపిస్తుంది కదా, వియర్డ్గా ఉంటుంది, ఇలా వేసుకుంటే బాగోదు కదా హ్యాండ్ అనుకుంటున్నారా? అక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉందండి. నేను ఒక లేయర్ని కింద కూడా జాయిన్ చేశాను. ఇలా హ్యాండ్కి మధ్యలో గ్యాప్ ఇచ్చాను, ఒక డిజైన్ లాగా. కస్టమర్ కూడా అడిగారు. మొత్తం మన ఐడియా కాదండి ఇది, వాళ్ళ ఐడియా బేస్ చేసుకొని మనం స్టిచ్ చేయడం జరిగింది. అలా గ్యాప్ కావాలి అన్నారు. సో మనము ఎల్బో వరకు కట్ చేసి మధ్యలో బొక్కబెట్టడం కంటే ఇలా జాయిన్ చేసుకుంటే మనకి శ్రమ కూడా తగ్గుతుంది, లైనింగ్ కూడా తక్కువ పడుతుంది. మొత్తానికి టాప్ ఫిట్టింగ్ అయిపోయింది, కటింగ్ అయిపోయింది. స్కర్ట్లు కూడా జాయిన్ చేసేసుకొని సైడ్ ఫిట్టింగ్ స్టిచ్చింగ్ కూడా జాయిన్ చేసేసుకున్నానండి. డ్రెస్ మాత్రం మొత్తం కంప్లీట్ అయిపోయాక నేను మీకు ఈ విధంగా చూపిస్తున్నాను. మీలో ఎవరికైనా ఈ డ్రెస్ నచ్చుంటే లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఫ్యాబ్రిక్ కూడా ఎవరికైనా కావాలంటే మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు.